న్యూలీ మ్యారీడ్ కపుల్స్ కానీ, పిల్లలందక ఇన్ఫర్టిలిటీకి మెడిసిన్స్ వాడుతున్న కపుల్స్ కానీ చాలామందికి ఉన్న డౌట్ ఏంటి అంటే, మా ఇద్దరికి సేమ్ బ్లడ్ గ్రూప్ ఉంది మేడం, దానివల్ల అందట్లేదేమో ప్రెగ్నెన్సీ అని చెప్పి అడుగుతూ ఉంటారు. యాక్చువల్గా హస్బెండ్ వైఫ్కి సేమ్ బ్లడ్ గ్రూప్ ఉండటం వలన పుట్టే బేబీకి కానీ ప్రెగ్నెన్సీ రావటానికి కానీ ఎలాంటి ప్రమాదం ఉండదండి. హ్యాపీగా ప్రెగ్నెన్సీ అందుతుంది, బేబీ కూడా బాగుంటుంది. ఎప్పుడు అనేది మనము కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ఒకవేళ మదర్కి నెగిటివ్ గ్రూప్ ఉండి పుట్టిన బేబీకి బొడ్డుతాడు పరీక్ష చేస్తాం కదా, అప్పుడు బేబీకి పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా దాన్ని బట్టి కొన్ని రియాక్షన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మదర్కి బేబీకి ఇద్దరికి నెగిటివ్ గ్రూప్ ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇన్ కేస్ మదర్కి నెగిటివ్ గ్రూప్ ఉండి పుట్టిన బేబీకి పాజిటివ్ గ్రూప్ ఉంటే అప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీలో ఈ రెండు బ్లడ్ గ్రూప్స్ కలవటం వల్ల, ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఈ రెండు బ్లడ్ గ్రూప్స్ కలుస్తాయి కదా, దానివల్ల సెకండ్ ప్రెగ్నెన్సీలో బేబీకి ఇమ్యూనలాజికల్ రియాక్షన్స్ రిస్క్ ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకనే సెకండ్ ప్రెగ్నెన్సీలో ఈ ప్రాబ్లం రాకుండా ఏం చేస్తాము, ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడే ఒకవేళ మదర్ నెగిటివ్ పుట్టిన బేబీ పాజిటివ్ గ్రూప్ అయితే యాంటీడీ ఇంజెక్షన్ అనేది 3 days లోపల, వితిన్ 72 hours లోపల వేస్తే నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో బేబీ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. అంతే తప్ప ఇద్దరు సేమ్ బ్లడ్ గ్రూప్ ఉండటం వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. ఓకేనా? థ్యాంక్ యూ.